అసలు ఎక్కడ సార్ క్రైస్తవులు మతమార్పిడులు చేశారు? మీరు చదువుకున్న వాళ్ళు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, వయసులో పెద్దవాళ్ళు, అనుభవజ్ఞులు. మీ అనుభవం అంత వయసు లేదు సార్ నాకు. అరే ఒక వర్గాన్ని, ఒక కమ్యూనిటీ మీద మనం బ్లేమ్ వేస్తున్నప్పుడు అందులో సత్యం ఎంతుంది, అసత్యం ఎంతుంది? ఇది ఆరోపణనా, అపోహన, భ్రమణ అనుకుంటున్నామా, వాస్తవం అనేది మీరు చూసుకోకుండా ఒక బహిరంగ వేదిక మీద ఎలా సార్ మాట్లాడతారు? నాకు అర్థం కాదు. ఒకసారి క్రైస్తవ సమాజమా, క్రైస్తవ సంఘ కాపరులారా, క్రైస్తవ నాయకులారా, మీరందరూ ఒక్కసారి ఈ మాటల్ని వినండి, మీకు వినిపిస్తా. ఈ వీడియో కూడా నేను ప్లే చేస్తాను, మీరు చూడండి, ఒకసారి చూడండి. ఆయన ఏం మాట్లాడుతున్నారో మీ చెవులతో మీరు వినండి, మీ కనులతో మీరు చూడండి. ఇంకొక పక్క కన్వర్షన్, ఆ విషయం కూడా చెప్పాను నేను. ఈ రోజు నేను అడుగుతున్నా, ఇన్ని రోజులు నేను గమ్మనున్నా. కన్వర్షన్ చేయడం ఏంటంటే ముఖ్యమంత్రి రాజ్యాంగ వ్యతిరేకం అవునా కాదా? ఎవరిచ్చా? వినండి, ఈయన ఏమన్నారంటే, ఇన్ని రోజులు నేను మౌనంగా ఉన్నాను, భరించాను, ఇప్పుడు మాట్లాడుతున్నా అంటున్నారు మన ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. రాజ్యాంగ వ్యతిరేకమా కాదా కన్వర్షన్స్ చేయటం అని అంటున్నారు ఈయన. సార్ చంద్రబాబు నాయుడు గారు, మీకు నేను చెప్పే అంత వయసు కానీ అనుభవం కానీ నాకు లేదు, కానీ తప్పు ఎవరు మాట్లాడినా తప్పే సార్, రైట్ ఎవరు మాట్లాడినా రైటే. తప్పు అన్నప్పుడు ఆ తప్పు ఎంతటి మహానుభావుడు, మహానేత మాట్లాడినా అది తప్పు అని చెప్పటానికి చిన్న పిల్లోడైనా చెప్పచ్చు, ఎవరైనా చెప్పచ్చు. అదే భావనలో నేను మాట్లాడుతున్నా.